గురు పౌర్ణమి సందర్భంగా నరసరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో గురు పూజ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నరసరావుపేట డిఎస్పి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వితరణ యోగి జనార్దన్ గురూజీతో పాటు నూతన బోధక యోగాచార్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సౌర్వరి యోగి అడ్డగిరి రమేష్ను ఘనంగా సన్మానించారు. అనంతరం డిఎస్పి హనుమంతరావు మాట్లాడుతూ, గురువు దైవంతో సమానం. గురువులను పూజించడం ప్రతి ఒక్కరికి లభించే మహాభాగ్యం. ఒక్కరోజు మాత్రమే కాకుండా జీవితాంతం గురువుల పట్ల భక్తి గౌరవంతో మెలగాలని అన్నారు. కార్యక్రమంలో యోగా సాధకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాక్చువల్ గురువు గారిని మనం పూజ చేసుకోవటం అనే ప్రక్రియకి టైం ఏం లేదండి. ఇప్పుడు అప్పుడు అని ఏం లేదు. 24/7 గురువు గారిని ఎవరైతే పూజిస్తారో అంటే మనం దైవాన్ని పూజిస్తున్నట్టే, దైవాన్ని మనం ఆహ్వానిస్తున్నట్టే, దైవం మనతో ఉండమని ఆహ్వానిస్తున్నట్టు. తల్లి తండ్రి గురువు దైవం, గురువు తర్వాత దైవం ఉన్నారు అంటే గురువుగారు మనతో ఉంటేనే దైవం మనతో ఉంటారు. సో ఈ ఆలోచనే ఉండాలి తప్ప గురువుగారిని మనం సత్కరించేదానికి టైం కానీ అన్నిసార్లు అని కానీ దానికి ఎలాంటి ఆలోచన అవసరం లేదు. ఎవరికి హ్యాపీగా ఇంట్లో చేయొచ్చు, బయట చేయొచ్చు, వేదికల మీద చేయొచ్చు, ఎక్కడ చేసినా గురువు వారు గురుస్థానం ఉంటుంది. ఒక జ్ఞాన సంపన్నుడైనటువంటి గురువు గారిని మనం ఆ జ్ఞాన సంపన్నుడైన గురువు గారు మనకంటే కొంచెం మనకి చెప్పేటువంటి మంచి విషయాల్ని గ్రహించేటువంటి వ్యక్తులు అయితే చాలు.